మన భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అత్యంత చీకటి రోజును గుర్తు చేసే జలియన్ వాలాబాగ్ దురాగతం ఏప్రిల్ నెల 13వ తేదీ 1919 సంవత్సరం పంజాబ్లోని పవిత్ర అమృత్సర్ నగరం. భారతీయుల్ని ఇంకా అణిచేయాలన్న ప్రయత్నంతో చిన్న ఆంక్ష జవదాటినా పెద్ద మూల్యం చెల్లించాలంటూ బ్రిటిషర్స్ వారి రౌలత్ చట్టం. సైఫుద్దీన్ సత్యపాల్ అరెస్టుతో జనాల్ని ఎదురు తిరిగేలా రెచ్చగొట్టి మరింత మందిని బలి తీసుకోవచ్చన్న నెపంతో తెల్లదొరల కుట్రపూరితమైన పన్నాగం. పంజాబీయుల కొత్త సంవత్సరమైన బైసాఖీ పండుగ రోజు కావడంతో ఆ రోజు సాయం సమయానికి వందలాది మందిని ఆహ్వానించిందా 7 ఎకరాల మైదానం. అవకాశం కోసం కాచుకున్న డయ్యర్ అనే మానవ మృగం తన బలగంతో ఎక్కుపెట్టిన గన్నులు దించొద్దంటూ అమాయకులపై మారణ హోమానికి కర్కశ ఆదేశం. అరుపులు, ఆర్తనాదాలు, తోపులాటలు, తొక్కిసలాటలతో 10 నిమిషాల్లో పండుగ వాతావరణాన్ని పీనుగుల దిబ్బగా మార్చిన రాక్షసుల పైశాచికత్వం. భారతీయ స్వాతంత్ర పోరాటంలో మరో అమానుష అధ్యాయానికి సాక్షిగా వందలాది నిరాయుధులు నిస్సహాయంగా నేలకి ఒరిగిన నెత్తుటి పర్వం. వలస పాలకుల క్రూర హింసాత్మక రాజరికాన్ని కాలరాసి తీరాలంటూ విదేశీ చొరబాటుదారుల ఏలుబడికి స్వస్తి పలికేలా ఉధృతమైన ఉద్యమం. దేశం కోసం రక్త తర్పణకైనా వెనుకాడేది లేదంటూ ప్రతి భారతీయుడు ఒక ఉద్దంసింగా మారినట్టు ఎందరో దేశభక్తుల ప్రాణత్యాగమే మన స్వాతంత్రం.